ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వచనము. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. ప్రియులారా, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ మనమందరమును శ్రద్ధగా ఆలకించి అనుసరించి నడిచిన ఎడల ఆయన మనలను ప్రేమించి అన్ని విషయములలో ఆయన మనలను ఆశీర్వదించు దేవుడై ఉన్నాడు. ఆయన మన కొరకు మంచి ఆలోచనలు కలిగిన దేవుడుగా ఉన్నాడు. మేలుకరమైన సమాధానకరమైన ఆలోచనలు కలిగిన దేవుడుగా ఆయన మనకు కనబడుచు ఉన్నాడు. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ యెహోవా నీకు దీవెన కలుగునట్లుగా ఆజ్ఞాపించును. ప్రియులారా, మనము ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు మన విషయమై ఆయన ఆజ్ఞాపించు దేవుడై ఉన్నాడు. మనలను కాపాడుటకు ఆయన తన దూతలను ఆజ్ఞాపించును. మనలను కాపాడుటకు ఆయన ప్రకృతికి ఆజ్ఞాపించును. ఏలియాను కాపాడుటకు పోషించుటకు ఆయన పక్షులకు ఆజ్ఞాపించెను. కాకోలములకు ఆజ్ఞాపింపగా ఉదయమందును అస్తమయమందును రొట్టెలను మాంసమును తీసుకుని వచ్చి ఏలియాకు అందించెను. ప్రవక్త అయిన యోనాను కాపాడుటకు ఆయన తిమింగలమునకు ఆజ్ఞాపించెను. ప్రియులారా, ఆయన మన విషయమై మంచి ఆలోచనలు కలిగిన దేవుడుగా ఆయన ఉన్నాడు. మన కొరకు ఆజ్ఞాపించు దేవుడై ఉన్నాడు. మనలను ఆశీర్వదించు దేవుడై ఉన్నాడు. ప్రియులారా, మనమందరమును దేవునిని ఆశ్రయించి ఆయన మాటలను శ్రద్ధగా ఆలకించి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుదుముగాక. తద్వారా ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతించుచు ఉన్నాము. అనుదినము నీ అమూల్యమైన వాక్కుల చేత మమ్మలను పోషించుచు మమ్మలను ఆత్మీయముగా బలపరచుచు తృప్తిపరచుచున్నందుకై నిన్ను స్తుతించుచు ఉన్నాము. నీ వాక్కులను శ్రద్ధగా ఆలకించి నీ ఆజ్ఞలను అనుసరించి ఆశ్చర్య కార్యములను అద్భుత కార్యములను చూచుటకును ఆశీర్వాదములను పొందుటకును ప్రతి ఒక్కరిని ఆయుత్తపరచుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులరా, ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే దయచేసి ఇప్పుడే ఈ వాక్యమును లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొనవలెనని ప్రేమతో మనవి చేయుచున్నాను. ఈరోజు మీరు చేయుచున్న ప్రయాణములలోనూ పనులన్నిటిలోనూ ఉద్యోగములలోనూ వ్యాపారములలోనూ దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. దేవుని కృప మన కుటుంబములకు తోడై నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసే స్తుతికి పాత్రుడు, పూజనీయుడు. యేసే స్తుతికి